మామ్స్ ఫుడ్ దునియా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు ఫ్రాన్స్ కబాబ్ చూపిస్తున్నాను. బాగుంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సినవి ఫ్రాన్స్ తీసుకున్నానండి కొన్ని. ఇవి ఉప్పు వేసి సాల్ట్ వేసి వాష్ చేశాను. తర్వాత ఇప్పుడు దీనికి 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను అండి. 1 టీ స్పూన్ మైదా వేస్తున్నాను. తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ తక్కువ పడుతుందండి ఫ్రాన్స్కి. తర్వాత పేపర్ పౌడర్ వేసుకోవాలండి, కొంచెం వేస్తున్నాను. అంతేనండి, దీనికి ఏం అక్కర్లేదు ఇంకా వేరే ఐటమ్స్. కొన్ని వాటర్ తీసుకోవాలండి. కొంచెం వాటర్ తీసుకొని వీటిని ఇలా కలుపుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఈ వెరైటీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బార్బిక్యూలో మీకు వాళ్ళు తీసుకొచ్చి పెడతారు, ఒకసారి మీరు ట్రై చేయండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. చూడడానికి వైట్గా ఉంటుందండి, తింటే మాత్రం బాగుంటుంది. స్పైసీ ఉండదు, జీరో స్పైసీ. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి, నార్మల్గా తక్కువనే పడుతుంది. దీనికి జస్ట్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అంతే. ఇదిగోనండి, ఇలా కలిపాను చూడండి, ఇలా అయింది. మైదా, కార్న్ఫ్లోర్ అండ్ తర్వాత సాల్ట్, కొంచెం పేపర్ పౌడర్ వేసాను. ఇప్పుడు నేను ఇది కబాబులు దీంతో చేస్తామండి ఇంట్లో. చికెన్ కబాబ్స్ కూడా చేస్తాము. అందుకే ఇవి మీకు స్ట్రీట్ షాప్లో దొరుకుతావండి. ఇవి స్టిక్స్ ఎక్కడైనా స్ట్రీట్ షాప్లో దొరుకుతాయి. వీటికి ఇలా పెట్టేసుకోవడమే అండి, ఇంకేం లేదు. ఒక్కొక్కటి ఓకేనండి. ఇగో ఇలా పెట్టేశానండి, ఇలా పెట్టేశాను. వీటిని ఇప్పుడు మనము కబాబ్ లాగా పొయ్యి మీద పెట్టి కాల్చుకోవడమే అండి. వీటికి ఇప్పుడు ఏంటంటే ఇదంతా పెట్టాం కదా, పెట్టాక వీటికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా బ్రష్ ఉంటే బ్రష్తో కానీ, లేదంటే స్పూన్ కాస్త క్లాత్ ఏదైనా చిన్నగా చుట్టేసి ఇలా కొంచెం జస్ట్ లైట్గా అంతే అండి. ఇప్పుడు వీటిని మనము కాల్చుకోవాలండి. ఇది పొయ్యి వెలిగించుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని ఇలా మనము పొయ్యి మీద కాల్చుకోవాలండి. ఫస్ట్ కొంచెం కాస్త పెంచాలి ఈ మంటని. ఇలా పట్టుకొని ఫోక్ స్పూన్ ఉందండి, ఫోక్ స్పూన్ తోటి జస్ట్ ఇలా ఇలా మనము మూవ్ చేయాలి వీటిని. ఇలా కాస్త మనము ఇలా ఇలా కదిలిస్తుంటే మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి. ఇవి ఫ్రాన్స్ త్వరగా అయిపోతాయండి, ఎందుకంటే చాలాసేపు పక్కర్లేదు, తొందరగానే బాగుంటుంది, తొందరగా అవుతాయి. ఇవి టైం పట్టదు వీటికి. ఇవి మెత్తగా ఉంటాయి కదండి, త్వరగా అయిపోతాయి. కొంచెం మంట తగ్గిస్తున్నాను. ఇప్పుడు కాస్త చిన్న మంట తగ్గించి చిన్న మంట పైన పెట్టుకోవాలండి. ఫస్ట్ కొంచెం పెద్ద ఫ్లేమ్ చేసుకోవాలి, ఇప్పుడు చిన్న మంట మీద పెడుతున్నాను. చూసారా, ఇలా ఇలా అనుకుంటూ ఒక్కొక్కదాన్ని ఇలా కొంచెం ఇలా జరుపుకుంటూ
కబాబ్లోనే కాల్చాలి, ఎందుకంటే కిందికి అయ్యి పైకి అవ్వవు కదా, అందుకే ఇలా స్లోగా. ఇలా చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇలా మనం జస్ట్ డైరెక్షన్స్ చేంజ్ చేసుకుంటూ ఇలా కాల్చేసామంటే, ఇవి మెత్తగా ఉంటాయి కదండి ప్రాన్స్, త్వరగా అయిపోతుందండి, త్వరగా కాలుతుంది కబాబ్స్. ఇప్పుడు కబాబ్స్ ఇలా అయ్యాయండి, చూసారు కదా, ఇలా అయ్యాయండి, బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన నచ్చిన వాళ్ళు పేపర్ పౌడర్, తర్వాత సాల్ట్ కూడా ఇంకా కావాలనుకుంటే లైట్గా వేసుకోవచ్చండి, బాగుంటుంది వేడివేడిగా. అలాగే ఈ స్టిక్ ఉంది కదా, ఇలాగే చేసి పిల్లలకి ఇస్తే ఇలానే తింటారండి. లేదు అనుకుంటే ఇలా ఫోక్ స్పూన్ తీసుకొని ఫోక్ స్పూన్ తోటి కూడా ఇలా మొత్తం తీసేసేయండి, ఇలా ఫోక్ స్పూన్ తోటి. ఇది ఎప్పుడూ స్పైసీగా తినే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు, పెద్దవాళ్ళకు కూడా బాగుంటుందండి. ఇది చూసారు కదండి, ఫ్రాన్స్ కబాబ్ ఎలా చేశానో. మీరు నచ్చిన వాళ్ళు ఇది చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. ఓకేనండి, ఉంటాను, బాయ్ అండి.